విచారించేందుకు సిట్ సిద్ధమవుతోంది. రాధాకిషన్ స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించారు. కేసీఆర్ ఇంటి నుంచి పేపర్ పై చేత్తో రాసిన కొన్ని ఫోన్ నెంబర్లను తనకు అందాయని, వాటిని ఎస్ఐబిలో ప్రణీత్ రావుకి ఇచ్చి ట్యాపింగ్ చేయించానని రాధాకిషన్ తన స్టేట్మెంట్లో చెప్పారట. ఇక కవిత, సంతోష్ రావులను కూడా విచారించి ఆ తర్వాత కేసీఆర్ను విచారించేటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే కవితకు నోటీస్ ఇచ్చేందుకు రెడీ చేస్తున్నారట సిట్ అధికారులు. సో మాజీ ఎంపీ సంతోష్ విచారణకు సిట్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే హరీష్ రావును విచారించిన సిట్ ఇక సంతోష్ రావు కూడా విచారించబోతోంది. హరీష్ రావుని 7.5 గంటల పాటుగా విచారించిన సిట్ అధికారులు తదుపరి ఇప్పుడు సంతోష్ రావు, కవిత, ఆ తర్వాత కేసీఆర్, మధ్యలో కేటీఆర్ కూడా పిలిచే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ తన స్వహస్తాలతో రాసినటువంటి ఒక నెంబర్లకు సంబంధించిన చిట్టీని రాధాకిషన్ రావుకి ఇస్తే రాధాకిషన్ రావు ప్రణీత్ రావుకి ఇచ్చి వాటిని ట్యాప్ చేయించారట. సో కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దాంట్లో కేసీఆర్ని పిలిచే అవకాశం ఉంది. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో హరీష్ రావు విచారణకు వెళ్ళారు. హరీష్ రావు విచారణలో ప్రధానంగా పిలవడానికి ఒక ప్రైవేట్ మీడియా యజమాని ఇచ్చినటువంటి స్టేట్మెంటే అన్నారు. కానీ హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత అంతా డొల్లు సొల్లు, అందులో ఏం లేదు, ఏ ఒక్క ఆధారం లేదు. నన్ను అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడిగారని చెప్తున్నారు. ఇప్పుడు స్వయంగా కేసీఆర్ పేరు వస్తోంది, అది రాధాకిషన్ రావే ఇచ్చారు స్టేట్మెంట్ అనే రకంగా బయటికి సిట్ చెప్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది, దీని ఎంత మేర బీఆర్ఎస్ పార్టీ లేదంటే కేసీఆర్ని విచారిస్తే రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, జనరల్ గా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కువగా కేటీఆర్ పైన ఆరోపణలు చేశారు. కేటీఆర్ గురించి ఎక్కువ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఇక్కడ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పేరు ఎక్కడ కనపడట్లేదు. ఈ హరీష్ రావు సంబంధించినటువంటి విచారణ ముగిసింది. తదుపరి నెక్స్ట్ విచారణకు సంబంధించినటువంటి విషయంలో కవిత, సంతోష్ రావు, కేసీఆర్ ను విచారించే అవకాశం ఉన్నటువంటి అంశం బయటికి రావడమే ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. అసలు ఏం జరుగుతా ఉంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, సిట్ దర్యాప్తు ఏ ఆధారాలతో కొనసాగుతుంది అనేటువంటిది ప్రస్తుతం నిజంగానే ఇది ఒక ట్విస్ట్. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణలో మొదటిసారి విచారణ చేసేటప్పుడు ఇవన్నీ పేర్లు వినిపించలేదు. అప్పుడు మొదటగా ప్రధానంగా వినిపించినటువంటి పేర్లు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ పేర్లే వినిపించాయి. కానీ ఇప్పుడు కేటీఆర్ పేరే వినిపించట్లేదు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో. ప్రస్తుతం అధికారులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు కానీ, వాళ్ళు చెప్పినటువంటి సమాచారం కానీ, వాళ్ళు వెల్లడించినటువంటి పేర్లతో ఇప్పుడు కొత్తగా ట్విస్ట్ కనిపిస్తా ఉంది. రాధాకిషన్ వాంగ్మూలంలో పెద్ద ఆయన పేరు, స్లిప్లపై కొన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చారనేటువంటి వార్త రావడం, బీఆర్ఎస్ లోని బాధితులను కూడా వరుసగా విచారించే అవకాశం ఉందనేటువంటిది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేటువంటిది మనం చూసాం. ఎవరెవరు ఇప్పటి వరకు ఆ విచారణలో పాల్గొన్నారు, ఈ ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేటువంటిది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. వారిని విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని సంబంధించినటువంటి అన్ని ఆధారాలు అందరిచ్చినటువంటి సమాచారంతో విచారించిన తర్వాత పూర్తి దర్యాప్తు వేగవంతం చేయడానికి సిట్ పూనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా సజ్జనార్ కూడా మాట్లాడారు, లోతైన దర్యాప్తు కొనసాగుతుంది ఫోన్ ట్యాపింగ్ లో అనేటువంటిది. చాలా కీలకమైనటువంటి దర్యాప్తుగా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఒక టైం బాండింగ్ పెట్టింది. ఆ టైం బాండింగ్ లోపల వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం కవిత సంబంధించినటువంటి భర్త ఫోన్ ట్యాప్ అయిందని ఆమె ఆరోపిస్తా ఉన్నారు. ఆమె భర్త అనిల్ తర్వాత ఆమె సిబ్బందిని కూడా విచారించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. వారి వాంగ్మూలాలకు సంబంధించినటువంటి రికార్డ్ అయిన తర్వాత వారు ఇచ్చే సమాచారాన్ని బట్టి నెక్స్ట్ సీఎం కేసీఆర్ కి పక్కనే ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి సంతోష్ రావు పాత్ర పైన కూడా విచారణ జరిపేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర రెడ్డి విచారణలో కూడా కొన్ని కీలక అంశాలు రాబట్టినట్టుగా తెలుస్తా ఉంది. రాధాకిషన్ కానీ తర్వాత మిగతా వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాల ఆధారంగా ఇచ్చిన సమాచారం ప్రకారం సంతోష్ రావు కూడా క్వశ్చన్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ప్రస్తుతం సీఎం ఇంటి దగ్గర నుంచి కొన్ని పేపర్లలో ఫోన్ నెంబర్లు రాసి పంపించారు అప్పుడున్నటువంటి సీఎం ఇంటి నుంచి అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. దీన్ని ఇంకా అధికారులు అధికారికంగా ధృవీకరించినప్పటికీ వార్తా కథనాల్లో కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారం, ప్రణీత్ రావే ట్యాపింగ్ చేయించారు అనేటువంటిది రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు గతంలో ఆయన భయపడుతూ కాస్త విచారణలో మొదటిసారి సిట్ విచారణ చేసినప్పుడు. సో వాటి ఆధారంగా ప్రస్తుతం రెండవ విచారణ కొనసాగుతుంది. పెద్ద ఆయన అనేటువంటి అంశం ఏంటి, ఆ అంశం తేలేంత వరకు పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఆ స్టేట్మెంట్ లో పెద్ద ఆయన అని చెప్పేటువంటి పదాన్ని ఇటు సిట్ అధికారులు పెద్ద ఆయన అంటే కేసీఆర్ అని భావిస్తున్నారు, లేదంటే డైరెక్ట్ గా రాధాకిషన్ రావు కేసీఆర్ పేరు ప్రస్తావిస్తూ ఆయననే ఒక చిట్టి పైన నెంబర్లు రాసిచ్చారు, ఆ నెంబర్లను ట్యాప్ చేశాను అంటున్నారు. అంటే సిట్ అధికారుల దగ్గర రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఏ రకంగా ఉంది?
ఎగ్జాక్ట్లీ, అంటే అప్పుడు ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేటువంటిది. ఇది ప్రతిపక్ష నాయకులు, కేవల వ్యాపారవేత్తలు, కొంతమంది ఇంకా ప్రముఖులు, వీళ్ళకి సంబంధించినవి కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ అయ్యాయి. దాంట్లో మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కానీ, ఆయన భార్య సునీత కానీ, కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య, రాజయ్య, షంబీపూర్ రాజు, మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి మరొక మహిళా నాయకురాలి ఫోన్లు ట్యాప్ అయినట్టుగా ప్రస్తుతం గుర్తించినట్టుగా చర్చ కొనసాగుతుంది. వార్తా కథనాలు వస్తా ఉన్నాయి. వీటన్నిటిపైన దర్యాప్తు వేగవంతం చేస్తా ఉన్నారు. లోతైనటువంటి దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా 2014కు సంబంధించినటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే జరిగినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రకి సంబంధించిన విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి విషయం కానీ, బ్రీఫ్డ్ మీ అనేటువంటి విషయం అంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ కూడా ట్యాప్ చేశారు అనేటువంటి ఒక చర్చ కొనసాగుతా ఉంది అసలు వీటన్నిటిపైన. సో లోతైన దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. కీలకమైనటువంటి అంశాలపైన సిట్ దృష్టి పెడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారితంగానే కేసీఆర్ ను కూడా విచారించాలని సిట్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అటు కవిత, సంతోష్ రావుల యొక్క ప్రమేయం కూడా దీంట్లో ఉందన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ వారిని కూడా పిలిచే అవకాశం ఉంది. ఇక కేసీఆర్ పక్కనే ఎప్పటికీ వెన్నంటే ఉండే సంతోష్ రావుని ముందుగా విచారించి ఆ తర్వాత కవిత, ఆ తర్వాత కేసీఆర్. సో ఇలా విచారణ కొంత సీరియస్గా ఉండే అవకాశం ఉంది. సిట్ అధికారులు ఏ మాత్రం వెనక్కి తగ్గమంటున్నారు. సజ్జనార్ మొన్న హరీష్ రావు పైన ఆయన చేసిన ట్వీట్ చూస్తేనే అర్థమవుతోంది రాజకీయ ప్రమేయాన్ని ఎంత మేర వాళ్ళు నిర్ధారించాలనుకుంటున్నారనేది. డైరెక్ట్గా రాధాకిషన్ రావు చెప్పిన మాటల్లో కేసీఆర్ఏ స్వయంగా ఓ చిట్టి పైన నెంబర్లు రాసిస్తే ఆ నెంబర్లు నేను ప్రణీత్రావుకు పంపించి ట్యాప్ చేయించానన్నారు. మీరు ఒకసారి గమనించండి, స్ట్రీమ్ లైన్లో కూడా ఎవరెవరు ఎలా అరెస్ట్ అయ్యారు, ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటనేది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటే ఒక ఎమ్మెల్సీ కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వరుసగా వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళు టార్గెటెడ్గానే వాళ్ళ టీంని ఏర్పాటు చేసుకొని ఫోన్ ట్యాపింగ్ చేయించారా అనేటువంటి అనుమానంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దానికి చాలా బలమైనటువంటి ఆధారాలనే ఇప్పుడు సిట్ అధికారులు సమకూర్చుకుంటున్నారు. సో ఒకసారి కవిత మాట్లాడుకొచ్చారు ఈ సిట్ విషయం పైన. గుంపు మేస్త్రి, గుంటనక్క ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా, ఇదేదో మాకు బాగు జరుగుద్ది, అసలు నిందితుల్ని పట్టుకుంటున్నారనేటువంటి ఒక విషయం అయితే కనిపించట్లేదు అని కవిత ఈ విషయాన్ని కొట్టిపారేశారు. ఒకసారి కవిత ఏం మాట్లాడారో చూద్దాం. బోల్డ్ అని విచారణలు చేసింది ప్రభుత్వం. రిజల్ట్ ఏమొచ్చింది? 1. 2, మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు విచారణకు పిలుస్తున్నారు? మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు షో చేస్తున్నారు? ఇప్పుడు పబ్లిక్ అటెన్షన్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే బీసీలు అడగద్దు, 42% మాకు ఎందుకు ఇవ్వాలని అడగద్దు. హైదరాబాద్ మహానగరంలో చాలా నగరాలలో ఎంత రిజర్వేషన్ వచ్చింది? 31% వచ్చింది. కొన్ని చోట్ల 36 వచ్చింది, కొన్ని చోట్ల 37 వచ్చింది. అంటే 42 మాత్రం ఎక్కడా కూడా రాలేదు. ఆ 42 అడగొద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఎన్నికలు అనేటటువంటిది మున్సిపల్ కేంద్రాలలో జరుగుతున్నాయి కాబట్టి మరి ఫోన్ ట్యాపింగ్ అనే విషయం ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికే ఇవాళ విచారణకు పిలిచిరు తప్పితే ఆ విచారణ తుదముడుతుందని కానీ ఆ విచారణ వల్ల నాలాంటి బాధితులకు